మనతో పాటు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి చేవెళ్ల డిక్లరేషన్‌లో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి హామీ ఇచ్చింది? ఇప్పటికైతే తెలంగాణలో వాళ్ళు గవర్నమెంట్‌కొచ్చి 2½ ఇయర్స్ అయితున్నప్పటికీ దళితులకు ఇవ్వాల్సినటువంటి హామీలు నెరవేర్చిందా లేదో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. అంబేద్కర్ హస్తం అనే ఒక పథకం తెస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఎట్లా సార్ అమలు అవుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావటానికి చేవెళ్ల డిక్లరేషను ప్రత్యేకంగా దళితుల ఓట్లు రావటానికి తీసుకొచ్చిందనేది మనకు తెలుసు. అందులో చెప్పిన మేము దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం, వాళ్ళకన్నా డబ్బులు ఎక్కువ ఇస్తాం, మేము 12 లక్షలు ఇస్తాం, ఆ తర్వాత 18% ఉన్నారు కాబట్టి 18% కూడా మేము కేటాయిస్తామని అక్కడ వాళ్ళు డిక్లరేషన్ చేశారు. మిగతా వాగ్దానాల లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాగ్దానాన్ని కూడా అమలు చేయడం లేదు. ఎలాగైతే విద్యకు సంబంధించి కూడా మేము 15% కేటాయిస్తామని అన్నారు, కానీ విద్యకి ఇంతవరకు వాళ్ళు కేటాయించింది 7.5% కూడా చేయలేదు. సో కాబట్టి చేవెళ్ల డిక్లరేషన్ ఇవాళ ఏమైపోయిందంటే ఓన్లీ ఓట్లు సంపాదించుకొని అధికారం రావటానికే చేస్తున్నారు తప్ప వాళ్ళకు నిజంగానే దళితులకి వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలనేది లేదనేది దీని వలన తెలుస్తుంది. సో అమలు కావటం లేదు. అంబేద్కర్ అభయహస్తము అమలు కావటం లేదు. తర్వాత 18% ఎలాగూ చేయట్లేదు. తర్వాత విద్యకు సంబంధించి ఈ 20% ఇవ్వట్లేదు. అట్లా ఏది వాళ్ళు ఇచ్చిన ఈ వాగ్దానాలు ఏవి అమలు కావట్లేదు. సో వాళ్ళకి ఏమైపోయిందంటే వీళ్ళ ఓట్లు రావాలంటే ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేయాలి, ఆ తర్వాత మనం చేసినా చేయకున్నా పర్వాలేదు అనే ఒక అండర్స్టాండింగ్తో మేము ఓట్లు కొనుక్కోవచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనలతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలా ఎట్లా దేశంలో దళితులకు సరైన విద్యా అవకాశాలు అందుతున్నాయా? దళితులకు మనకందరికీ తెలుసు, ఈ సమాజమే తరతరాల నుంచి వేల సంవత్సరాల నుంచి మనుధర్మం రాజ్యం ఏలుతుంది. అందులో ప్రధానంగా వాళ్ళను ఆస్తులకు దూరం చేశారు, విద్యకు దూరం చేశారు, సరే అధికారానికి దూరం చేశారు. కనీసం విద్యనన్నా అందరికీ ఒక నాణ్యమైన విద్య కనీసం దళితులకు ప్రధానంగా దళితులకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళే దళితులు, స్త్రీలు వాళ్ళే తరతరాలుగా వేలాది సంవత్సరాలుగా విద్యకు దూరం చేయబడ్డారు. వాళ్లకు ప్రత్యేకంగా వాళ్లకు నాణ్యమైన విద్య ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం కూడా, అందుకోసమే కృష్ణకుమార్ అని ఒక ఎడ్యుకేషనిస్ట్ అంటాడు, ఈ దేశంలో ఉండే పార్టీలకు, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మిగతా పార్టీలకు కానీ, ఇక్కడ అందరికీ చదువు ఇవ్వాలనేది ఎప్పుడూ లేదు వాళ్ళకు. అంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు మనువాద భావజాలం పనిచేస్తున్నది. అందులో భారతీయ జనతా పార్టీ భావజాలమే అది. భారతీయ జనతా పార్టీ భావజాలమే మనువాద భావజాలం, కుల వ్యవస్థను నమ్ముకునే భావజాలం. ఈ కులాలలో రకరకాలుగా అసమానతలు ఉండాలని కోరుకునే భావజాలం. కాబట్టి ఆ అసమానతల్లో భాగంగా ఈ కింది వర్గాలకు చదువు రాకూడదు అనే భావజాలం అందులో ఇమిడి ఉన్నది. కాబట్టి అందుకోసం మీరు చూస్తే 2014లో 6% కేటాయించారు బడ్జెట్లో, ఇప్పుడు 2.5%. ఇప్పుడు ఆల్మోస్ట్ 3వ టర్మ్. నిజంగానే వాళ్ళకి నిజాయితీ ఉంటే ఫస్ట్ టర్మ్లోనే అందరికి విద్య ఇచ్చేవాళ్ళు, అట్లీస్ట్ ఈ దళిత సమాజానికి, ఎస్సీలకు, ఎస్టీలకు, స్త్రీలకు. కానీ వాళ్ళ భావజాలం అది కాదు. సో కాబట్టి వాళ్ళ ఒకటే మార్గం ఏంటంటే మనము హక్కుల కోసం పోరాడాలి, హక్కుల అమలు కోసం కూడా ఇవాళ పోరాటాలు ఒకటే మార్గం తప్ప వీళ్ళు మాత్రం చేయటం లేదు, చేసే అవకాశాలు కూడా లేవు. ఆర్ఎస్ఎస్కి కావచ్చు, బీజేపీకి కావచ్చు, ఎట్లా దళితులు అంటే చిన్న చూపు ఉందా? వాళ్ళ ఎడ్యుకేషన్ని అడ్డుకుంటూ ఉన్నాయా? ఎడ్యుకేషనే కాదు, మిగతా డెవలప్మెంట్ కూడా. ఎందుకంటే
వాళ్ళ యొక్క భావజాలమే అసమానత్వం ఉండాలని. కుల వ్యవస్థ ఉండాలని అంటే దాని అర్థం ఏంటి? నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉండాలి, అసమానతలు ఉండాలి. ఈ అసమానతలు అంటే ఈ దేశంలో అన్ని అసమానతలకు ఒక కన్నతల్లి లాంటిదే కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థ ఉండాలి అని కోరుకున్న ఈ పార్టీకి ఏమంటే విద్య కూడా దూరం ఉండాలి. విద్య కూడా వీళ్ళకు అందుకోసమే వాళ్ళ కాలంలో అంటే బీజేపీ కాలంలో మీకు ఇవాళ 1000 దాదాపు 1100 యూనివర్సిటీలు ఉంటే 500 యూనివర్సిటీలు ప్రైవేట్లో ఉన్నాయి. ఇక ప్రైవేట్లో ఉంటే ఏంది నీకు లక్షల రూపాయలు. ఇప్పుడు అశోక యూనివర్సిటీ ఒక BA చదవాలంటే ఒక MA చదవాలంటే 8 లక్షల రూపాయలు ఎవరు పెడతారు? ఒక మెడికల్ సీట్ కొనాలంటే 1 కోటి రూపాయలు ఎవరు కొంటారు? సో కాబట్టి ఏంటంటే ఒకవైపు ఏమో ప్రైవేటైజ్ చేయడం, ఇంకొక వైపు ఏమో ఉన్న విద్యా సంస్థలలో కూడా వాళ్ళ మీద దాడులు జరపడం. రోహిత్ వేములను ఎవరు చంపారండి? ఆయన అడిగింది ఏంటి? ఆయన అడిగింది ఏంటంటే ఉన్నత విద్యా సంస్థల్లో కూడా కులతత్వం ఉన్నది, ఇక్కడ కూడా ఈ దళిత వర్గాల పిల్లలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి జరగకూడదని అడిగినందుకు మొట్టమొదట బీజేపీ వచ్చిన కొత్తలోనే మొట్టమొదట అటాక్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగింది. అది రోహిత్ వేముల మీద ఇలా అడిగినందుకే. కాబట్టి ఏంటంటే వాళ్ళ భావజాలంలో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఈ యూనివర్సిటీలకి రావద్దు. అందుకే వాళ్ళు యూనివర్సిటీలోకి వచ్చే టైంకే యూనివర్సిటీలను ధ్వంసం చేశారు. వాళ్ళ మొత్తం యూనివర్సిటీలు ధ్వంసం. ఉస్మానియా యూనివర్సిటీలో 900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ రిక్రూట్మెంట్ లేదు, బడ్జెట్ లేదు. ఎందుకంటే వీళ్ళు వచ్చారు కాబట్టి. ఇప్పుడు మనము మన ధర్మంలో రాసినట్టు వీళ్ళు రాకూడదు, వీళ్ళు సేవలో సీసం చూస్తాం, అది చేయలేరు. ఇప్పుడు ఏం చేయగలరు అంటే వీళ్ళు వచ్చిన కాడ చదువు లేకుండా చేయగలరు, వాళ్ళని చదువుకోకుండా చేయాలి. ఏం చేయాలంటే స్కాలర్షిప్లు తగ్గించాలి, ఫెలోషిప్లు తగ్గించాలి. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఒకటి ఉంది, RGNF, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్, అది తగ్గిస్తున్నారు. తర్వాత నాన్ నెట్ ఫెలోషిప్స్ అని ఉంటాయి. అంటే నెట్ రాకపోతే వేరే ఫెలోషిప్స్ కూడా MPhil PhDలకు ఇస్తారు, అవి తగ్గించేస్తున్నారు. ఒకవైపు తగ్గించడం, తర్వాత స్టేట్ యూనివర్సిటీలనేమో ధ్వంసం చేయడం. సెంట్రల్ యూనివర్సిటీల్లో ఏంది నీకేంటంటే టీచర్లు అందరూ అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి, బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి వాళ్ళ భావజాలంతో వీళ్ళ మీద డిస్క్రిమినేషన్ చేయడం. అందుకోసం ఇప్పుడు రోహిత్ యాక్ట్ కావాలంటున్నాం. రోహిత్ యాక్ట్ ఎందుకు కావాలంటుంటే ఈ దేశంలో ఉండే ఉన్నత విద్యా సంస్థల్లో ఒక కుల వివక్ష జరుగుతుంది, ఆ కుల వివక్ష పోవాలంటే ఒక చట్టం రావాలి అని ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తీసుకురావాలని మనం డిమాండ్ పెడుతున్నాం. సో కాబట్టి ఏంటంటే కుల వ్యవస్థను నమ్మే భారతీయ జనతా పార్టీ కానీ RSS కానీ వాళ్ళ భావజాలమే వీళ్ళకి విద్యకు రావద్దని, అది భావజాలమే ఇంకా. కాబట్టి ఏంటంటే దళితులకు వాళ్ళ పాలనలో మంచి విద్య అందుతుందనేది ఆశించడం మన పొరపాటు. ఈ మధ్య కాలంలో బీజేపీ కావచ్చు, మోడీకి అంబేద్కరిజం అని ముందు తీసుకొస్తున్నారు, అది వాస్తవమే అంటారా? అంటే అంబేద్కరిజం అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే అంబేద్కర్ ఒక పెద్ద సింబల్ అయిపోయింది. అంతకుముందు ఏమనుకున్నారు, ఆయన ఏంటి ఏదో SC ST నాయకుడు అని అనుకున్నారు. కానీ ఆయన యొక్క మేధోశక్తి ఎంత అంటే అన్ని సమస్యల మీద మాట్లాడడము, రాయడము. ఆయన కావాలనుకుంటే ఏదో ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్లో ప్రొఫెసర్ అయిపోయి నోబెల్ ప్రైజ్ పొందేవాడు, వీడికి రావాల్సిన పని లేదు. కానీ కమ్యూనిటీ ఇది ఒక లెసనే. ఇప్పుడు మనకు ప్రొఫెసర్లుగా ఉన్న వాళ్ళు కానీ, మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొంత అభివృద్ధి చెందిన వాళ్ళు కానీ ఈజ్ ఏ ఐడియల్. అంటే ఆయన సొంతగా ఏదైనా చేయాలనుకుంటే అక్కడే సెటిల్ అయిపోయి నోబెల్ ప్రైజ్ తీసుకొని ఉండేవాడు కాదు. నా కమ్యూనిటీ ఏమవుతుందని వెనక్కి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఉండి పోరాటాలు చేసి రాసి ఒక నేషనల్ లీడర్. ఈజ్ నాట్ జస్ట్ దేశంలోని అన్ని సమస్యలకు తన పరిష్కారం అంటూ చూపాడు. అటువంటిది చూపారు కాబట్టి ఆ అంబేద్కర్ వలన ఈ దేశం నాట్ ఓన్లీ మనకే కాదు ఈ దేశానికి అవసరం ఉన్నదని భావము మిగతా కాస్ట్లలో కూడా వచ్చింది. ఇవాళ ఓన్లీ SC STలే మాట్లాడతలేరు అంబేద్కర్ గురించి. మీరన్నట్టు వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆయన
ఈ దేశానికి చేసిన సేవనండి, ఈ దేశంలో ఉన్న సమస్యలకు పరిష్కారాలు చూపడంలో కానీ త్యాగం ఆల్సో ఇన్స్పైర్స్ పీపుల్, నాట్ ఆల్సో సాక్రిఫైస్ ఇన్స్పైర్స్ పీపుల్. అంటే పిల్లలను కూడా పట్టించుకోకుండా, పిల్లలు చనిపోయినా పట్టించుకోకుండా ఈ కమ్యూనిటీ కోసం, దేశం కోసం చేశాడు. కాబట్టి ఆయనను కాదని ఇవాళ ఏ పార్టీ కూడా మాట్లాడలేదు. బీజేపీతో సహా, అంటే కుల వ్యవస్థను మెయిన్గా అంబేద్కర్ కుల నిర్మూలన. చదవకుండా రిజర్వేషన్ ఉంటే జాబులు వస్తాయా అంటే చాలా మంది అంటూ ఉన్నారు, ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది కాబట్టి జాబ్ వస్తుందని. చదవకపోతే జాబులు వస్తాయా? రిజర్వేషన్లు ఉంటే జాబులు వస్తాయా? ఇప్పుడు ఒకటేంటంటే రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 3000 సంవత్సరాలు అగ్రకులాలు అనొద్దు, ఎందుకంటే ఎందులో అగ్రం అనేది ఒకటి, దోపిడీ కులాలు రిజర్వేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. నేను దోపిడీ కులాలని ఓపెన్గానే అంటున్నాను, అంటే వ్యక్తులను అనటం లేదు. బికాజ్ అంబేద్కర్ ఆల్రెడీ టోల్డ్ పీపుల్ ఆర్ నాట్ రాంగ్. నేను మనుషుల గురించి వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఐడియాలజీస్, వాళ్ళ దుర్మార్గమైన భావజాలం వలన వాళ్ళు అనుభవించింది 3000 సంవత్సరాలు. ఈ రిజర్వేషన్లు వచ్చి ఎన్ని సంవత్సరాలు? అందులో మినిమం క్వాలిఫికేషన్ లేకుండా రిజర్వేషన్లు జాబులు రావు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళే, ఏదో ఎస్సీలలో సపోజ్ ఎంఏ చేశాడు కాబట్టి అందరికీ జాబులు ఇస్తున్నారా? ఎందుకు ఇస్తలేరు? ఆ జాబుకు కూడా మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ఏదో ఎవరు పడితే వాళ్ళే వస్తున్నారు, మినిమం క్వాలిఫికేషన్స్ లేకుండా జాబులు వస్తున్నాయి వీళ్ళకి అనేది తప్పు అవగాహన. ఒక రకంగా చెప్పాలంటే అది ప్రిజుడీస్డ్ ఒపీనియన్, అంటే వాస్తవాలు తెలియక గుడ్డిగా నమ్మే ఒపీనియన్ అది. ఈ రిజర్వేషన్లలో కూడా, రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు 1-2 సంవత్సరాలలో కష్టపడి మిగతా వాళ్లకు సరిగా, ఇవాళ మీరు ఎక్కడైనా తీసుకోండి, సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్లో తీసుకోండి, పోయిన వాళ్ళు దే ఆర్ మోర్ పాపులర్ దాన్ అప్పర్ కాస్ట్ టీచర్స్ ఆర్ అప్పర్ కాస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్, వాట్ ఎవర్ యూ కాల్. సో కాబట్టి ఏంటంటే ఇది అగ్ర కులాలలో ఉండే ఒక ప్రిజుడీస్డ్ ఒపీనియన్ తప్ప. అంటే వాళ్ళకి ఏంటంటే ఈ దేశ చరిత్ర తెలియదు, ఈ దేశంలో కొంతమందిని అణిచివేశారని తెలియదు, వాళ్ళకు అన్యాయం చేశారని తెలియదు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఏమీ తెలియకుండా వాళ్ళకు రిజర్వేషన్లు ఉండడం వల్ల జాబులు వస్తున్నాయి, మాకు రావటం లేదు. మరి ప్రైవేటైజేషన్ ద్వారా అన్ని జాబులు పోతున్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రైవేటైజేషన్ తీసుకొచ్చి అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ కొన్ని లక్షల పబ్లిక్ సెక్టర్ అంతా నాశనం చేశారు, విద్యనే వ్యాపారం చేశారు. ఇప్పుడు ప్రైవేటు విద్య లేకపోతే ఎన్ని జాబులు వస్తాయి మనకు కదా? తర్వాత పోస్టులన్నీ నింపితే, లేకపోతే ఎడ్యుకేషన్లో, హెల్త్లో పబ్లిక్ హాస్పిటల్స్, అవి రెండే ఇప్పుడు పెద్ద ప్రమాదం అవుతుంది పేదవాళ్ళకు కూడా. ఆ పోస్టులన్నీ నింపితే వస్తాయి. ఆ పోస్టులు నింపమని ఎవరైతే ఈ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారో ఎన్ని ధర్నాలు చేశారు, ఎన్ని ర్యాలీలు చేశారు, ఏం లాఠీలు దెబ్బలు తిన్నారు. అసలు వాళ్ళకి ఏమైనా మాట్లాడే హక్కు ఉందా? కాబట్టి ఏంటంటే నీవు అన్యాయం జరిగితే చూస్తూ, వేరే వాళ్ళను ఒక రకంగా తక్కువ చూస్తూ, వాళ్ళకు ఒక రకంగా ఇన్సల్ట్ చేస్తూ, వాళ్ళ రిజర్వేషన్లో వస్తున్నాయంటే ఏంది? యు ఆర్ ఇన్సల్టింగ్ ఏ పర్సన్. వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక మానవతా విలువలు ఉన్న వ్యక్తులు కారు వాళ్ళు అట్లా అనుకునేవాళ్ళు. దే హ్యావ్ నో హ్యూమన్ క్వాలిటీస్, ఓన్లీ ఇన్హ్యూమన్ మైండ్ ఉన్న వాళ్ళు తప్ప ఇలా అనలేరు. కాబట్టి వాళ్ళకు ఒకవేళ నిజంగానే జాబులు కావాలంటే ప్రైవేటైజేషన్ ద్వారా ఎన్నో జాబులు పోతాయి. దాని గురించి నేను ఇంతకుముందు ఉన్నట్టు చేయమనండి పోరాటాలు. వీఆర్ దేర్, వీ విల్ జాయిన్ విత్ దెమ్. కానీ ఏంటంటే ఒక సామాజిక నేపథ్యంలో భాగంగా వాళ్ళకి ఎంతో కొంత రిజర్వేషన్లు ఏమున్నాయి? నువ్వు చదివే ఇవ్వట్లేదు ఇంకా రిజర్వేషన్లు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో నీకు ఎడ్యుకేషనే లేదు, ఇంకా రిజర్వేషన్ లాగా ఏడొస్తారు వాళ్ళు? అంటే రిజర్వేషన్లు కూడా, ఉన్న రిజర్వేషన్లు కూడా వాడుకోకుండా దురదృష్టవశాత్తు దళిత సంఘాలు కూడా విద్యను పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నీకు విద్య లేకపోతే రిజర్వేషన్లు ఎక్కడికి వస్తాయి? కాబట్టి ఆ విద్యను కూడా ఇవాళ లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మామూలు ఒక రకమైన ఏమంటారు దాన్ని, తెలియని వాళ్ళ ఒపీనియన్స్. దే ఆర్ నాట్ ఏ పీపుల్ హూ అండర్స్టాండ్ దిస్ కంట్రీ. దే హ్యావ్ ఏ ప్రిజుడీస్డ్ ఒపీనియన్.
దాదాపు దేశంలో చాలా యూనివర్సిటీస్ ప్రైవేట్ పరం అవుతున్నాయి. దళితులకు విద్య దొరకట్లేదని ఒక వార్త వినిపిస్తుంది. నిజమేనా సార్ అది? ఇవాళ పబ్లిక్ యూనివర్సిటీలలో ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలలో ఇంతకుముందు అన్నట్టు జిందాల్ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, సరే మన ఈ యూనివర్సిటీలు అనకూడదు, మల్లారెడ్డిది కూడా యూనివర్సిటీ. ఇక నీకు ఎప్పుడైతే డబ్బు అవుతుందో, ఒకప్పుడేమో కులం, ఇప్పుడు కులము డబ్బు కలిసింది దళితులకు. కులము ద్వారా నాకు రిజర్వేషన్ లేవు ప్రైవేట్లో, ఎట్ ది సేమ్ టైం నేను డబ్బులు కట్టలేను, దళితుల పరిస్థితి అది. దీనివలన విద్య పూర్తిగా దూరం అవ్వట్లేదా? సో కాబట్టి ప్రైవేటు కార్పొరేట్ యూనివర్సిటీలను ఇవాళ రెగ్యులేట్ చేయడమే కాదు, అసలు ప్రైవేటు పాఠశాల లేని అనాగరికం. ఎక్కడనైనా ఈవెను అమెరికా లాంటి కంట్రీస్లలో కూడా 90% పబ్లిక్ ఎడ్యుకేషన్. మన దగ్గర ఇప్పటి లేటెస్ట్ లెక్కల ప్రకారం 60% ప్రైవేట్ ఎడ్యుకేషన్, 60%. కాబట్టి ఏంటంటే ఈ ప్రైవేటైజేషన్ ద్వారా అటు స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ, యూనివర్సిటీలలో కానీ అసలు ఉన్న అవకాశాలు ఇవాళ దళితులకు లేకుండా పోయినాయి. కనీసం ఇవి లేకుండా ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు ఉండే, చదువు లేదు అప్పటికి, చదువు ఉండవలసి ఉండే, అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉపయోగించుకోవాల్సి ఉండే. ఏదో కొద్ది మంది మనం వచ్చినాం రకరకాల కారణాలు, కానీ మెజారిటీ చదువుకునే పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేయలే. ఇప్పుడు ఏంటంటే చదువు ఇవ్వట్లేదు, ప్రైవేటైజేషన్ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వట్లేదు. ఆ సెంట్రల్ యూనివర్సిటీలలో కొన్ని ఉంటే అక్కడనేమో డిస్క్రిమినేషన్ చేయడం, ఇన్సల్ట్ చేయడం, మీకు చదువు రాదు అనడం. అంటే ఎంత దుర్మార్గం అంటే, ఒక మనిషిని మీకు చదువు రాదు అందుకే మీకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఎంత దుర్మార్గం అండి. సో కాబట్టి ఏంటంటే ఈ భావజాలానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరగాలి. ఇది బడ్జెట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్. అంబేద్కర్ ఒకటే మాట చెప్పినే ఉంటాడు. అంబేద్కర్ ఏమన్నాడంటే, చట్టాలు చేసిన మంత్రులే చట్టాలు అమలు చేయరు, చట్టాలను అమలు చేయవలసిన ఆఫీసర్లే వాళ్ళే అమలు చేయరు. ఎందుకంటే ఈ దేశంలో కులం ఉంది, కులతత్వం ఉంది. అందుకోసమే ఇవాళ బడ్జెట్ ఇస్తున్నారు, 40,000 కోట్లు ఇస్తున్నారు, 26,000 అంటే 80% ఖర్చు పెట్టట్లేదు. ఎందుకు? ఇప్పుడు నేను చట్టం చేస్తే నేను అమలు చేయాలి కదా. వేరే కంట్రీస్లో అట్లా ఉండదు. దట్ ఈస్ వాట్ అంబేద్కర్ సెడ్. వేరే కంట్రీలో అప్పుడు 70 సంవత్సరాల క్రితం ఇది అర్థం చేసుకొని చెప్పాడు. కాబట్టి అందుకోసమే ఇక్కడ చట్టాలు చేసిన వాళ్ళు అమలు చేయకపోవడం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అందుకే ఆయన క్యారీ ఫార్వర్డ్ తీసుకురావాలి. ఇవాళ 26,000 కోట్లు రేపు పెట్టేటప్పుడు 26,000 కోట్లు అందులో కలపాలి. కలిపి అసెంబ్లీలో చర్చ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఖర్చు పెట్టలేదు, ఏ ఏ కారణాల వలన మనం ఖర్చు పెట్టలేకపోయాం, ఏ ఏ కారణాల వలన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వాళ్ళకి అమలు చేయలేదు. మనం అమలు చేయకుండా 150 మంది దళితులను చంపేశారు, అందరూ బయటకు వచ్చేసారు బెయిల్ తీసుకొని అని. వాళ్ళ నిజంగానే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే, వాళ్ళు మంత్రులు అయితే, వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఈ చర్చ గంటల తరబడి జరగాలి అసెంబ్లీలో. కాబట్టి ఇలా జరిగితే తప్ప, ఇటువంటి ఎన్నో కొన్ని వందలు వేలు జరిగితే తప్ప ఈ రకమైన ఈ కులతత్వము, కుల వ్యవస్థ అనేది నిర్మూలన జరిగేదాకా మనం ఇది చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే ఈ సమాజం మానవ సమాజం, అంతకుముందు ఇది నాగరిక సమాజం అని నేనైతే అనను. అన్సివిలైజ్డ్ సొసైటీ విత్ కాస్ట్ సిస్టమ్.